పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా. పాపిగానే జీవింతువా, ప్రభుని ప్రేమను గుర్తించవా, ప్రభుని ప్రేమను గుర్తించవా. పాపిగానే జీవింతువా, పాపిగానే జీవింతువా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు తెంచి ప్రేమను పంచే, ఆశలు తెంచి ప్రేమను పంచే ప్రభుని పదమున నడువుమా, ప్రభుని పదమున నడువుమా ప్రియుడా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా. పాపిగానే జీవింతువా. బాగున్నావు కదా. అబ్బో చెన్నై కూతురు, ఎద్దుల వ్యాపారం చెన్నై కూతురు. కాదని తెలుసు, తెలిసిన నీకు తెలియకుండువా. అక్క శ్వేతక్క, లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. విడుదల లేని జీవితమునకు, విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి నరక, వేదన కలదోయి, వేదన కలదోయి నరక, వేదన కలదోయి ప్రియుడా. పాపిగానే జీవింతువా, పాపమున శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను. పాపివైనా నీకోసరమే, పాపివైనా నీకోసరమే ప్రభువు సిలువ పొందెనుగా, ప్రభువు సిలువ
పొందెనుగా ప్రియుడా పాపిగానే జీవింతుమా పాపమునందే మరణింతుమా ప్రియుడా పాపిగానే జీవింతుమా ప్రభుని ప్రేమను గుర్తించవా ప్రభుని ప్రేమను గుర్తించవా పాపిగానే జీవింతుమా పాపిగానే జీవింతుమా పాపిగానే మరణింతుమా నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతాను. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసినని ప్రజలతో చెప్పాను. చిన్న ప్రార్థించాను. తండ్రి, నీ దాసులు సంభవన్న గారిని నిలబెట్టుకుని యాకోబు జీవితంలోని సంగతులను ప్రచురిస్తున్నా. ఈ సమయమునందు మరలా చదవబడిన వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాక్యపండి, మేము మేలు పొందినట్లుగా చేయండి. మీరే మీ ఆత్మచేత మాట్లాడమని అడుగుచు కనికరం చూపించమని వినుచున్న ప్రజలకు క్షేమం కలిగించండి. క్రీస్తుపేట వేడుకొంచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 7:29లో దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకున్నారు అని. దేవుని గురించి ఒక మాట యోబులాగున చెప్పాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఏక మనస్సు కలిగిన వాడు అని అన్నాడు. దేవుడు ఏక మనస్సు కలిగిన వాడు అని. దేవుడు మనుషులమైన మనలను ఏక మనస్సులుగానే సృష్టించినాడు, ఒకే మనస్సు కలిగిన వారిగా సృష్టించినాడు. కానీ మనిషి దాన్ని కోల్పోయాడు. కాబట్టి మరో మనస్సు ప్రవేశించింది. ఈ భూమి మీద కపటంగా జీవించగలిగిన ఒకే ఒక జీవరాశి కేవలం మనిషి మాత్రమే. ఈ సృష్టి యావత్తులో దేనికి మిమిక్రీ రాదు, ఒక మనిషికి మాత్రమే అది సాధ్యమైంది. ఏ జీవరాశి దేవుని స్వరూపం కాదని బైబిల్ చెబుతుంది. ఒక్క మనిషి మాత్రమే దేవుని స్వరూపం. కానీ దేవుని స్వరూపంలో ఉన్నవాడే పశుపక్షాదుల కంటే హీనంగా చెడిపోయి బతుకుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఆ మనస్సు, ఏది చెడిపోయిన మనస్సు. అచేత అప్పటి నుంచి మనిషి విమనస్తత్వం విన్నా. ఆత్మానుసారులు ఎలా ప్రవర్తిస్తారో ఆ సంగతిని గూర్చి వింటూ అమాలేకీని గూర్చి జ్ఞాపకం చేసుకున్నాం. అమాలేకీయుడు శరీరానుసారమైన మనస్సును కలిగిన వాడు అని. కాబట్టి అమాలేకీయుడిలోని ఒక లక్షణం ఏంటి అని అంటే ద్వితీయోపదేశకాండం 25:17లో దేవుని భయము లేనటువంటి వాడు. గుర్తుంచుకోవాలి, మనిషి 2 రకాల మనస్సును కలిగిన వాడు. ఒకటి భూ సంబంధమైన మనస్సు, రెండవది పర సంబంధమైన మనస్సు. ఉంటే ఏదో ఒకటి ఉండాలి, కానీ మనిషికి 2 సాధ్యంగా కనిపిస్తున్నాయన్నమాట. భూమి మీద కేవలం నీటిలోనే బ్రతకగలిగినవి ఉన్నాయి, అలాగే భూమి మీద బ్రతకగలిగినవి ఉన్నాయి.
కానీ కొన్ని నీటిలోనూ భూమి మీద బతకగలిగినవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఏక మనస్సు అనేది దేవునిది. మనిషికి దాన్ని ఇచ్చి సృష్టించాడు. దాన్ని పోగొట్టుకున్న మనిషి పడే బాధలు ఇంత అంత కానే కాదు. ప్రతి దాన్ని కప్పు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. నిజాయితీగా యథార్థంగా బ్రతికితే కుదరటం లేదు మనిషికి. అంటే దానికి అలవాటు పడలేదు మనిషి. ఫలితంగా ఈ శరీరానుసారమైన మనస్సు, అంటే మనిషికి ఉండవలసింది ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన మనస్సే, కానీ అది అంతరించి శరీరానుసారమైన మనస్సు పుట్టింది, లోక సంబంధమైన మనస్సు పుట్టింది. అంచేత భూ సంబంధమైన మనస్సు కలిగిన వాడు, శరీరానుసారమైన మనస్సు ఇచ్చలు కలిగి బ్రతుకుతున్నటువంటి వాడు, అతివాడు ఎప్పుడు దైవరాజ్యంలో ప్రవేశించడు అనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలాగే అట్టి మనస్సు కలిగినటువంటి వ్యక్తి దైవ సంబంధి కాదు అని, అట్టి మనస్సు కలిగినటువంటి వ్యక్తిలో దేవుని లక్షణాలు కనిపించవని, ఏక మనస్సు కలిగినటువంటి పౌలు జీవితాన్ని గురించి మనం విన్నాం. ఒకే మనస్సు కలిగినటువంటి వాడు. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన చెప్పగలిగినాడు. మంచిది. ఈ సమయం నందు నిర్గమకాండం 20వ అధ్యాయం చదివామే. ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అంటే, దేవుడు మోషేను పెద్దలను కొంతమందిని పర్వతం మీదకి రమ్మని పిలిచాడు. ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటే ఉరుములు మెరుపులు, ఆ దట్టమైన పొగ, ఈ శబ్దాలన్నీ చూసినటువంటి పెద్ద కావట్లేదు, మేము భయపడుతున్నాం అని అన్నాడు. ఆయన భయం మీకు కలగడానికి దేవుడు ఏం చేశాడు అని అన్నాడు. మీరు భయపడకుడి, మీరు మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు పాపం చేయకున్నట్లు మీకు భయము కలిగి ఉండడానికి దేవుడు ఏం చేశాను అని అన్నాడు. ఈ రాత్రి వేళ ప్రియులారా, దేవుని భయము అనేటువంటి మాటను పరీక్షించాలి. దేవుని భయం అనేటువంటిది మనుషులకు ప్రాముఖ్యమైనటువంటిది. భక్తి జీవితంలో ఉన్నటువంటి వారికి దేవుని భయం అనేది ఉండి తీరాలి. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే, సమాజాన్ని మనం చూస్తూ ఉండగా ఎవరైనా కానివ్వండి, మనుషులకు భక్తి పుష్కలంగా ఉంది కానీ దేవుని భయం మాత్రం లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కానీ సమాజంలో మనుషులు భక్తి పేరిట చాలా కార్యక్రమాలను జరిగిస్తున్నారు, మతం ఏదైనప్పటికీ కూడా. కానీ ఇంత భక్తి బాగా విస్తరించినటువంటి ఈ సమాజంలో అసలు పాపం అడ్రస్ లేకుండా ఉరకాలి, పోవాలి. కానీ అది రంకెలేసుకుంటూ వస్తూ ఉంది. దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఈ ప్రాంతంలో ఇన్ని లైట్లు పెట్టారు కాబట్టి చీకటి లేకుండా పోయింది. మరి దీన్ని ఆర్పివేస్తేనే చీకటి వస్తూ ఉంది. విచిత్రమైన సంగతి ఏమిటి అని అంటే, చీకటి ఉండి కూడా వెలుతురు ఉంటే, వెలుతురుండి కూడా చీకటి ఉంటే అది విచారకరమైనటువంటి విషయమే. అంటే చీకటిని పారద్రోలే శక్తి ఈ వెలుగుకు లేదని అర్థమవుతుంది. కానీ ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైనానూ సరే ఈ భూమి మీద సహజ లక్షణాలు కలిగినటువంటివి ఏవి కూడా తమ లక్షణాలను పోగొట్టుకోలేదు సుమా. వెలుతురు ఉంది, అది రాగానే చీకటి వెళ్ళిపోతుంది. భక్తి అంటే దేవుడికి సంబంధించింది. దేవుడు అనగా పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నీతిమంతుడు. దేవునికి సంబంధించిన ఈ లక్షణాన్ని కలిగినటువంటి మనిషి, అట్టి పరిశుద్ధుడైన దేవుని మీద మనస్సు పెట్టిన ఈ మనిషి, భక్తి కలిగిన ఈ మనిషి సమాజంలో తాను కూడా ఒక భక్తిపరుడుగా జీవిస్తూ సమాజానికి క్షేమాన్ని కలిగించాలి. కానీ విచారకరమైన సంగతి ఏమిటో మనం బాగా ఎరుగుదము. ఎక్కడ చూచినా కానీ అవినీతి ప్రబలిపోవడానికి గల కారణం ఏమిటంటే, మనిషికి కేవలం దేవుడంటే భక్తి మాత్రమే ఉంది కానీ దేవుడంటే భయము లేదు అనే సంగతి అర్థమవుతుంది. మనిషికి దేవుడంటే భక్తి ఉంది కానీ భయం లేకుండా పోయింది. మనిషి దేవుడంటే తల వంచుతున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు, కానీ దేవునికి భయపడాలి అనేటువంటి విషయాన్ని విస్మరించాడు, మర్చిపోయాడు. కనుకనే సమాజంలో పాపము పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. వాస్తవానికి భక్తికి పాపం ఈ రెండింటికి పడదు, విరుద్ధమైనటువంటివి. కానీ ఈ రెండు కూడా సమాజంలో పెరుగుతున్నాయంటే దానికి అర్థం మనుషులలో దేవుడి భయం లేదు అని అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూడగా ఎంతోమంది దేవునికి భయపడి జీవించినటువంటి భక్తులు కనిపిస్తున్నారు. కానీ సమయభావం చేత నేను రెండు విషయాలను గుర్తు చేస్తాను. అవి ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనంలో
యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడను అని అన్నాడు. యోసేపు నేను దేవునికి భయపడువాడను అన్నాడు. ఒక వ్యక్తి తనను తాను ఏం చెబుతున్నాడంటే నేను దేవునికి భయపడేవాడను అని అన్నాడు. మంచిది. దేవునికి భయపడే వాని లక్షణం ఎలాగుంటుందో దైవ గ్రంథం వివరంగా తెలియజేస్తుంది. ఆ మాటలు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును జరిగించి దేవునికి విరుద్ధంగా పాపమును కట్టుకొందును అని దేవునికి భయపడేటువంటి ఈ మనిషి ఒక గొప్ప స్టేట్మెంట్ చెప్పలేక ఒక గొప్ప మాట పలికాడు. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని జరిగిస్తాను దేవునికి విరుద్ధంగా, ఆయనకు విరుద్ధంగా నేను ఎట్లు పాపం చేసి ఈ పాతకాన్ని కట్టుకుంటాను అని ప్రశ్నించాడు. బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అంటే అతడు ఐగుప్తు అనేటువంటి దేశంలో మరి ఒక ఇంటిలో బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇంచుమించుగా ఆ ఇంట్లో 10 సంవత్సరాలు మరి ఉన్నాడు. యవనస్తుడిగా బ్రతుకుతున్నాడు. 27 సంవత్సరాల వయస్సు ఉంది కాబట్టి ఒంటరిగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ అతని మీద కన్ను వేసి మరి ఆమె పాపం చేయడానికి ప్రోత్సహించగా ఈ వ్యక్తి పలికే మాట ఇది. ఒక యవనస్తుడు దేవుని యందు భయం కలిగినటువంటి వాడు తన నోటి నుంచి పలుకుతున్న యథార్థమైన మాట ఏమిటంటే నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము జరిగించి దేవునికి విరుద్ధంగా పాపం కట్టుకుందును అన్నాడు. అది ఒక దేవునికి భయపడే ఒక వ్యక్తి యొక్క లక్షణం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. పాపం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూసేటువంటి తరం ఇది కాగా, యవనస్తులు పాపం కోసం అరులు చాచేటువంటి తరం ఇది కాగా, ఒక యవనస్తుడు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాడు, పాపం నుంచి పారిపోయినటువంటి వాడు. ఎస్, నేటి సమాజానికి కావలసింది ఏమిటంటే దేవుడి భయం కావాలి. పేపర్ చూడండి, అలాగే ఏదైనా సరే మరి ఈ సోషల్ మీడియా చూడండి, అది ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేక యూట్యూబ్ కానీ ఏది చూసినా కానీ నేటి సమాజంలో మనకు కనిపించేవి వినిపించేవన్నీ ఏమిటి అని అంటే లైంగిక సంబంధమైనటువంటి పాపాలే కాదు. ఎన్ని ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి, దీనిని బట్టి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, దీనిని బట్టి ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దీనిని బట్టి సమాజంలో తల్లిదండ్రులు ఎంత ఆవేదన పొందుతూ ఉన్నారు. యవనస్తుల నడవడిక సరిగా లేని కారణం చేత తల్లిదండ్రులు సైతము వారు క్షోభను అనుభవిస్తున్నారు. సమాజం అది పాడైన స్థితిలోకి వచ్చింది. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి శ్రేష్టమైన సంగతి ఏమిటంటే ఒక వ్యక్తికి దేవుని భయం అనేటువంటిది ప్రాముఖ్యమైనది అనే సంగతిని గుర్తుంచుకోవాలి. నేను భక్తి పరుడను, నాకు భక్తి ఉంది, నేను దేవుని నమ్ముచున్నాను, నేను భక్తి పడను అని అంటే పాపం నీ నుండి పారిపోవాలి. పాపం నుంచి నువ్వు పారిపోవాలి. దానికి నీకు సంబంధం లేదు, అది ఏ రూపంలో ఉన్నా సరే. యోసేపు ఏక మనస్సు కలిగినటువంటి వాడు. ద్విమనస్తత్వం మనిషిని పాడు చేస్తుంది. ఇతడు ఏక మనస్సు కలిగిన వాడు. అందుకే ఏక మనస్సు కలిగిన వాడిని కదిలించడం ఎవరి తరము కాదు. గుర్తుంచుకోండి, ఏక మనస్సు కలిగిన వాడిని కదిలించడం ఎవరి తరము కానే కాదు. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో ఇట్లా అంటుంటారు. అదేంటంటే మా వాడు బాగానే ఉండేవాడు కానీ వాని స్నేహం పట్టిన తర్వాత చెడిపోయినాడు, మా పాప బాగానే ఉండేది కానీ వాళ్ళ స్నేహం పట్టిన తర్వాత చెడిపోయింది అని. కానే కాదు. నీ ఇష్టం లేకుండా ప్రపంచంలో నిన్ను పాడు చేయగలిగిన శక్తి భూమి మీద ఏది లేదు. బలవంతంగా నీ దేహాన్ని పాడు చేయవచ్చేమో కానీ నీ మనస్సును పాడు చేయగలిగిన శక్తి భూమి మీద ఏది లేదు. అది మనస్సు యొక్క శక్తి. ఎప్పుడైతే నీ మనస్సులో చలనం మొదలైందో, కదలిక మొదలైందో, నేను కూడా అట్లుండాలి అని అనుకుంటావో, ఇట్లుండడం మానేస్తావో, అయిపోయింది. నిన్ను ప్రపంచంలో ఎవరైనా పాడు చేయడానికి నువ్వే పర్మిషన్ ఇచ్చినావని అర్థం. నీ మనస్సు ఏకంగా ఉన్నంతకాలం, నీ మనస్సు గట్టిగా ఉన్నంతకాలం నిన్ను కదిలించగలిగిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఎప్పుడైతే నీ మనస్సు పాడైందో చాలు, ప్రపంచంలోని ప్రతి సంఘటన నిన్ను పాడు చేయడానికి కాచుకొని ఉంటుంది. ప్రియులారా, ఒక యవనస్తుడు తన జీవితాన్ని దేవుని యందలి భయభక్తులతో గడిపిన కారణం చేత పవిత్రతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అతడు తన జీవితంలోని పవిత్రతను కాపాడుకున్నాడు. సమాజంలో యవనస్తులు, సంఘాలలో యవనస్తులు ఈ విధంగా జీవించగలిగితే సమాజం ఎంత నెమ్మదిగా ఉండగలుగుతుంది. ఈ వ్యక్తి తన జీవితాన్ని కాపాడుకున్నాడు. విచిత్రమైన సంగతి ఏమిటంటే సమాజం చెడిపోయింది అని అంటున్నాం. ఎస్, చెడిపోయిందని మనకు తెలుసు. అది ఏ తరమునకు సంబంధించి ఆ తరాల్లో చెడిపోతుంది. దానికి తగినట్లుగా సాంకేతికతను వాడుకుంటుంది. అవునా? ఇంతకు ముందు అనేవాళ్ళు కాదు, ఇప్పుడు అంటున్నారు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ చెడిపోయినారు అని. అవునా? అవి రాకముందు కూడా ఏమి నీతిగా బతికినారా? కానే కాదు. అప్పుడు దావలు అప్పుడున్నాయి, ఇప్పుడు దావలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి తరాన్ని బట్టి మనుషులు జీవిస్తూనే ఉన్నారు. మనుషులు, సమాజం చెడిపోయింది. ఎస్, కానీ పెద్దలు ఉన్నారే, న్యాయస్థానాలు ఉన్నాయే, న్యాయమూర్తులు ఉన్నారే, సమాజాన్ని దారిలో పెట్టవలసిన వారు ఉన్నారే, నాయకులు ఉన్నారే, వాళ్ళు చెడిపోయారు. ఇది విచారకరమైనటువంటి సంగతి. పిల్లలు చెడిపోతూ ఉంటే వారిని చక్క చేయవలసినటువంటి వారు తల్లిదండ్రులు, పెద్దలు, నాయకులు. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే న్యాయమూర్తులే చెడిపోయారు, న్యాయస్థానాలే చెడిపోయాయి. ఏమి చట్టాలు, ఏమి న్యాయం మనకు వినబడుతుంది, ఏమి జడ్జిమెంట్లు, ఏమి తీర్పులు మనకు వినబడుతున్నాయి అని అంటే మీకు తెలియనివి కానే కాదు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి వయసు వచ్చిన వాళ్ళైతే వాళ్ళ ఇష్టం, ఎట్లయినా బతకొచ్చు అని సరే అని అనుకుంటే మళ్ళీ వచ్చింది తీర్పు. అదేమిటి అని అంటే పెళ్ళైన కూడా ఇష్టానుసారంగా బతకొచ్చు. ఇంకా ఘోరమైన తీర్పులు ఏమిటంటే ఆ అమ్మాయి ఎవరి వల్ల గర్భవతైనా పర్వాలేదు కానీ సాకాల్సింది మాత్రం భర్తనేని. ఇది న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు, మన దేశపు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు. ఇటువంటి తీర్పుల వలన ఏమవుతుంది? సమాజాన్ని కాయవలసిన వారు, సమాజాన్ని కాపాడవలసినటువంటి వారు, దారిలో పెట్టవలసిన వారు తమ తీర్పుల వలన సమాజాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి ఎవరికి భయం ఉంది? ఎవరికి భయం లేదు. పవిత్రతను కాపాడుకోవాలనే భయం ఎవరికి ఉంది? ఏ భక్తుడికి ఉంది? కనిపించట్లేదు. ఏ యవనస్తుడికి కనిపిస్తుంది? కనిపించట్లేదు. విచారకరమైనటువంటి విషయం. అంచేత ఈ సమయం నందు ఈ మాటలు వింటుండగా మనస్సును పరీక్షించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. నీకంటూ భక్తి ఉంటే ఒట్టి భక్తి చాలదు, దానికి భయం కావాలి, దేవుని భయం తోడు కావాలి. అట్లు దేవుని భయం ఉంటేనే నువ్వు భక్తి పరుడవు అని అర్థం. దేవుని భయం ఉంటేనే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. మనిషి అతడు దేవుని భయం కలిగిన వాడు కాబట్టి పాపం నుంచి పారిపోయాడు. అలా పారిపోతే మరి దేవుడు కాపాడొచ్చు కదా? రకరకాల ప్రశ్నలు వస్తాయి, గుర్తుంచుకోవాలి. అతడు పారిపోయిన తర్వాత బంధించారు, అతన్ని పట్టుకొని చెరసాల్లో వేశారు 2 సంవత్సరాలు. వినాలి, ఒక వ్యక్తి పాపం నుంచి పారిపోయినప్పుడు దేవుడు తప్పించాలి కదా అంటే ఎస్, నిజంగానే తప్పించినాడు. బయట ఉంటే చంపుతాడు కాబట్టి చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో వేయటం వలన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. పైగా ఏంటంటే చెరసాల అనేటువంటిది అతనికి ప్రమోషన్ని కలిగించేటువంటి ఒక స్థలముగా మారిపోయింది, ప్రొబేషన్ పీరియడ్గా మారిపోయింది. ఎట్లంటే ఆ స్థలములోనికి ఫరో యొక్క 2 దాసులు వచ్చారు. వారు కలలు కన్నారు, వారి కలలకు అర్థం చెప్పాడు. సరిగ్గా ఆ అర్థం ప్రకారమే జరిగాయి. 2 సంవత్సరాల తర్వాత ఫరో కూడా కలలు కన్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఫరో కూడా కలలు కన్నాడు. అప్పుడు వాళ్ళకు ఈయన గుర్తొచ్చాడు. కాబట్టి ఫరో దగ్గరికి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదుగా ఉన్నటువంటి యోసేపును తీసుకొని వెళ్ళారు. ఫరోను అడిగాడు యోసేపు, ఏమండి మీ కళ చెప్పండి అని. ఆయన కళ చెప్పాడు. ఆ కళకు భావాన్ని యోసేపు చెప్పాడు. అప్పుడు ఫరో రాజులాగా అంటూ ఉన్నాడు. 41వ అధ్యాయం ఆదికాండం 31 వచ్చింది. ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనము కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనం కనుగొనగలమా? ఐ రిపీట్, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనం కనుగొనగలమా? ఎస్, దేవుని ఆత్మ కలిగిన వాడు, దైవ సంబంధమైన మనస్సు కలిగిన వాడు పాపము నుంచి పారిపోతాడు. శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన దాంట్లో కూడా దేవుని సన్నిధిని చూడగలుగుతాడు, దేవుని కాపుదలను చూడగలుగుతాడు. యోసేపు భద్రంగా ఉండగలిగాడు. కాబట్టి రాజు ఏం చేశాడంటే, బాబు నా దేశంలో నీ వంటి వాడు ఎవడు లేడు, జ్ఞానవంతుడు. కాబట్టి ఈ దేశానికి నువ్వే ప్రధానమంత్రివి కావాలి. నేను అధికారంలో మాత్రమే నీకంటే పైన ఉన్నటువంటి వాడను. ఇంకా మిగతా కార్యక్రమాలను జరిగించాల్సింది నువ్వే, నా ఇంటి వారు సహా నీ మాట విని తీరాల్సిందే అని ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. దేవుని వాక్యం చెబుతుంది, యోసేపు ఆ దేశానికి అధికారి అయినప్పుడు అతని వయస్సు 30
సంవత్సరాలు. అతని వయసు 30 సంవత్సరాలు. యవనస్తులారా వినండి జాగ్రత్తగా. 30 సంవత్సరాల వయసులో జీవితంలో సెటిల్ అయ్యాడు. కారణం ఏమిటి అని అంటే 30 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా అతడు దేవునికి భయపడుతూ బ్రతికినాడు. దేవునికి భయపడిన కారణం చేత దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానాన్ని అతనికి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. 115వ కీర్తన 13వ వచనంలో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట వ్రాయబడింది. పిల్లలు కానీ పెద్దలు కానీ తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎస్, ఈనాటి యవనస్తులను చూద్దామా? 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా సెటిల్ కాలేదు. 30 సంవత్సరాలు వచ్చిన వివాహం కాలేదు. 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా అమ్మ నాయనలకి ఇచ్చే పెన్షన్ మీదనే ఆధారపడి బతుకుతున్నారు. అది ఎప్పుడు వస్తుందని 1వ తేదీ కోసం ఎదురు చూసి వాళ్ళు చాలామంది ఉన్నారు. 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా 3-4 సబ్జెక్టులు అట్లాగే ఉన్నాయి. 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా తల్లిదండ్రులకు కూడే తినేటోళ్ళు ఈ సమాజంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. 30 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఖచ్చితంగా చెప్తున్నాను, 25 సంవత్సరాల వయసు వస్తే చాలు, ఇంట్లో ఉన్న మగపిల్లల్ని బయటికి సాగనంపండి. వాని కూడు వాడు తినాలి, వాడిని బతుకువాడు బతకాలి. ఎందుకంటే అది తల్లిదండ్రుల చేత పోషింపబడే వయసు కాదు, తల్లిదండ్రులను పోషించే వయస్సు. భయం లేని పిల్లలు, అలాగని భయం లేని తల్లిదండ్రులు ఇక్కడున్నారు. మారంగా పెంచుతున్నారు, గోముగా పెంచుతున్నారు. యవనస్తులు ఏమవుతున్నారు? పాడవుతున్నారు, చెడిపోతున్నారు. తల్లిదండ్రుల డబ్బు యవనస్తులకు శాపంగా మారింది. వారిచ్చేటువంటి డబ్బు యవనస్తులకు శాపంగా మారింది. వారు సంపాదించకుండా సోమరులుగా తయారవుతూ ఉన్నారు. విచారకరమైనటువంటి సంగతి. భయము లేదు, భయము లేని తరం, భయము లేని యవనస్తులు, దేవునికి ఏమాత్రం లోబడనటువంటి వాళ్ళు. భక్తి ఉందా? బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ చూసినా వీధులలో వీళ్ళే కనిపిస్తారు. కానీ భయం లేదు, భయం లేదు. ఎంత త్రాగుడు ఖర్చు అవుతుందండి ఎవరి వలన? ఎంత ఎంత పాపం జరుగుతుంది సమాజంలో ఎవరి వలన? ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఎవరి వలన? యవనస్తులుగా ఉన్న వారి వలనే. ఏమీ లేదు, భక్తి లేదా? ఉంది, బండ్లకు ఉంది భక్తి, కానీ దేవుడి భయం మాత్రం కనిపించట్లేదు. ఈ తరానికి కావలసింది, ఈ సమాజానికి కావలసింది దేవుని భయం కలిగిన వాడు కావాలి. దేవుని భయం కలిగిన వాడు కావాలి. అంచేత యోసేపు అతడు తన జీవితంలో దేవుని భయం కలిగిన కారణం చేత పాపము నుంచి పారిపోయాడు. దేవుని భయం కలిగిన కారణం చేత అతడు మనుషులకు బానిసే కానీ పాపానికి బానిస కాదు. అతడు దేవుని భయం కలిగిన కారణం చేత ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పాపం జోలికి వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాడు. అతడు దేవునికి భయపడిన కారణం చేత దేవుడు అతన్ని ఉన్నత స్థానంలో తీసుకుని వెళ్ళాడు, ఆశీర్వదించినాడు. 30 సంవత్సరాల వయసులో జీవితంలో సెటిల్ అయ్యాడు. తనను పోషించుకున్నాడు, ఆ రాజ్యాన్ని పోషించాడు, తన తల్లిదండ్రులను పోషించాడు, తన అన్నదమ్ములను పోషించాడు, పోషణకర్తగా మారిపోయాడండి. దేవుని భయము కలిగిన వాడు సమాజానికి పనికొస్తాడు. దేవుని భయం కలిగిన వాడు సంఘానికి పనికొస్తాడు. దేవుని భయం కలిగిన వాడు తల్లిదండ్రులకు పనికొస్తాడు. దేవుని భయం కలిగిన వాడు అన్నదమ్ములకు పనికొస్తాడు. దేవుని భయం ఈ దినాల్లో మనకు, మన పిల్లలకు కావలసినటువంటి శ్రేష్టమైన లక్షణం అనే సంగతిని గుర్తుంచుకుంటే క్షేమము మనకు కలుగుతుందని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక రెండవ విషయానికి వస్తాను. దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనాన్ని చూడగా, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నేనును నా బంధువులను. నెహెమ్యా గ్రంథం 5:15లో, నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షరసమును, 40 తులముల వెండిని తీసుకుని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఈ మాటల అర్థం ఏంటంటే, నాకంటే ముందుగా ఉన్నటువంటి అధికారులు జనుల దగ్గర లంచమును పుచ్చుకొని వచ్చిరి. నేనైతే దేవుని భయం చేత అలాగున చేయలేదు. నాకంటే ముందుగా ఉన్న అధికారులు జనుల దగ్గర లంచమును పుచ్చుకొని వచ్చిరి. నేనైతే దేవుని భయం వల్ల అలాగున చేయలేదు. ఇది ఆయన చెప్పిన మాటల సార్. దేవుని భయము కలిగినటువంటి వాడు ఏం చేశాడంటే లంచము పుచ్చుకొనలేదు. దేవుని భయం కలిగిన వాడు లంచం పుచ్చుకొనలేదు.
ఇలాగని చెప్పాలి. మొదట యోసేపుని గురించి చెప్పాం. అదేమిటంటే అక్రమ సంబంధం నుంచి పారిపోయినటువంటి వాడు. ఈయనను గురించి చెప్పాలి. యోసేపు అక్రమ సంపాదన నుంచి అతడు పారిపోయాడు. ఇలాగున చెప్పాలి. ఈ ప్రపంచమంతా ఏలేటువంటిది ఏంటండి? ఈ ప్రపంచాన్ని ఏలే రెండే రెండు పాపాలు: అక్రమ సంబంధం, అక్రమ సంపాదన. ఈ రెండే, అక్రమ సంబంధం, అక్రమ సంపాదన. ఏది ముందొచ్చినా అది తర్వాత వస్తుంది, రెండవది తర్వాత వెంట వస్తుంది. అక్రమంగా సంపాదించేవాడు ఊరుకోడు. సంపాదన ఊకొండనివ్వదు మనిషిని. వెంటనే అక్రమ సంబంధాలకు దారి తీసేటట్లుగా చేస్తూ ఉంది. ప్రియులారా, వాక్యాన్ని చూడగా దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది: దేవుని భయము కలిగిన వాడు అక్రమ సంపాదన జోలికి వెళ్ళడు. దేవుని భయము కలిగిన వాడు అక్రమంగా సంపాదించడు. ఈనాడు ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, మీరు ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, అది ప్రభుత్వ ఆఫీస్ అయితే ఎక్కడికైనా వెళ్ళండి, కోర్టు మొదలుకొని ద లీస్ట్ వరకు ఎక్కడైనా కానివ్వండి వెళ్ళండి. మీరు గనక లంచం ఇవ్వకుండా మీ పని చేయించుకొచ్చుకుంటే మీరు మునగాలే అని అర్థం. లంచం లేకుండా మీ పని జరిగిందంటే దేశం బాగుపడిందని అర్థం. కానీ జరుగుతుందా? ఎందుకు వచ్చినామా అనిపించేటట్లుగా చేస్తారు. విచారకరమైన సంగతి ఏమిటంటే సంవత్సరానికి ఇలా చెప్తాం, నెలకు ₹1,00,000 తీసుకునేటువంటి అధికారి, నెలకు ₹1,00,000 తీసుకునే అధికారి సంవత్సరమంతా కష్టపడి ₹1,00,000 భూమి మీద సంపాదించే రైతు దగ్గర లంచం తీసుకుంటాడు. అర్థమవుతుంది కదా నా మాట? నెలకు ₹1,00,000 తీసుకునేటువంటి అధికారి సంవత్సరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు దగ్గర లంచం తీసుకుంటాడంటే ఈ సమాజం ఎంత చెడిపోయిందో మనకు బాగా అర్థమవుతుంది. భక్తి లేకనా? కాదు. ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, భక్తి ఫోటోలు బ్రహ్మాండంగా కనిపిస్తాయి. సారు భక్తిలో కూర్చుంటే అర్ధగంట దాకా లెగడు, కానీ లంచం ఇయ్యిందే సంతకము పెట్టడు. అదేంటి సార్ అంటే అదే ఇది ఇదే అని అంటాడు. మనుషులకు ఏం అలవాటు అయింది అని అంటే, మనుషులకు భక్తి అంటే అది వేరు, సంపాదన అంటే వేరు. భక్తికి జీవితానికి సంబంధం లేదు. భక్తి అంటే ఎప్పుడో ఒకసారి అక్కడ కూర్చుంటే సరిపోతుంది, లేకపోతే కళ్ళు మూసుకుంటే సరిపోతుంది, దేవుడా స్వామి తండ్రి అంటే సరిపోతుంది అనే భావనను మాత్రమే కలిగి ఉన్నాను. కానీ భక్తి నా జీవితాన్ని మార్చాలి, భక్తి నన్ను బాగు చేయాలి, భక్తి నా సమాజంలో ఉన్నవాన్ని బాగు చేయాలి, నా ఇరుగు పొరుగు వాడిని బాగు చేయాలనేటువంటి భావన ఆఫీసర్లకు లేదు. ఏమీ లేని వాళ్ళ కాదు, కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయినాక అప్పుడు భక్తిలోకి దిగుతున్నారు. ఎంత విచారకరం! ఎటువంటి సమాజం ఇది? దేవుని వాక్యం లంచమును గురించి చాలా మాటలు చెప్పిందండి. లంచము నీతిమంతుని కళ్ళకు గ్రుడ్డితనము కలుగచేయును. లంచము ఏం చేస్తుందంటే న్యాయమును తిప్పివేస్తుంది. ఎంత అన్యాయం చేస్తుంది లంచం అని అనగా, డబ్బు ఎంత పనిచేస్తుంది, అక్రమ సంపాదన ఎంత పనిచేస్తుందంటే ఈ డిపార్ట్మెంట్కు అవినీతి సోకలేదు అని చెప్పగలిగిన డిపార్ట్మెంట్ సమాజంలో ఏది లేదు. టాప్ టు బాటం ఏది లేదు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, అత్యంత అవినీతికరమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే మొట్టమొదటిది అది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ తర్వాత హోమ్ డిపార్ట్మెంట్. నేను చెప్పే మాట కాదు, సమాజంలో వినిపిస్తున్నటువంటి మాట. ప్రియులారా, భక్తి లేని వాళ్ళ, అక్కడున్న ఆఫీసర్స్ భక్తి లేని వాళ్ళ, న్యాయమూర్తులు భక్తి లేని వాళ్ళ, అందరూ అధికారులు భక్తి కలిగిన వాళ్ళే. సంపాదన దగ్గరకు వచ్చేసరికి భక్తి లేదు, గిక్తి లేదు. సంపాదించుకోవాలి. ఒక మంచివాడిని చూసి డిపార్ట్మెంట్లో ఉంటే, లేక ఏ ఆఫీసులో ఉన్న ఒక మంచివాడిని చూసి మంచోడని అంటారు. కానీ ఏం చెప్తారంటే, ఇప్పుడు కాకుంటే ఎప్పుడు సంపాదించుకుంటావా నువ్వు? రిటైర్డ్ అయినాక ఏం సంపాదిస్తావు? ఇప్పుడే కదా సంపాదించాలి. నువ్వు అడగకపోయిన పర్వాలేదు, వాళ్ళు ఇస్తుంటే తీసుకో. ఏమండి? ఎస్, అది పాపపు సొమ్మే కనుక అయితే, అది మీ సొమ్ము కాకపోతే అది మీ దగ్గర ఉండదు అనే సంగతి గుర్తుంచుకోండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయును. బైబిల్ చెప్పే మాట అది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయును.
నువ్వు ఏమి కొలత కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడుతుంది. భక్తి జీవితము అని అంటే భయం కలిగి ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలి. అప్పుడు ఈ సమాజం ఎవరైనా కానివ్వండి గాక, మనుషులు ఎవరైనా కానివ్వండి గాక, క్షేమాన్ని పొందగలుగుతుంది. నేటి సమాజంలో, నేటి మన సమాజంలో, ఈ సమాజంలో అవినీతి అలాగే పాపం విశృంఖలంగా పెంచి పెరగడానికి గల కారణం ఏమిటి అని అంటే మనుషులకు దేవుని భయం లేదు. దేవుని భయం, నేను దేవుని భయం చేత అలాగునా చేయలేదు అని వ్రాయబడి. ఈ మాటలు చెబుతూ ఉంటే చాలా సంతోషంగా మరి ఆనందంగా వింటున్నారు కదా. లంచం అంటే ఏమిటో ఒక మాటను చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అతని కుమారుడు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచమును పుచ్చుకొని అని. ఇక్కడ ఒక మాట, ఒక న్యాయమూర్తి సమూయేలు, దైవజనుడు భక్తుడు సమూయేలు. ఆయన చాలా మంచివాడు, కానీ కుమారులు మాత్రం చెడిపోయారు. వారు ధనాపేక్షలై, ధనం లేనివారు కాదు, ధనాపేక్షలై లంచమును పుచ్చుకొనిరి అనే మాట వ్రాయబడింది. ధనాపేక్ష, లంచానికి సంబంధం ఉందనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రియులారా, నేను ఈ మాట చెప్పి ముగిస్తాను, కానీ న్యాయంగా ఆలోచించండి. దేవునందు భయము కలిగినటువంటి వాడు అక్రమ సంపాదన జోలికి పోడు. ఆ సంగతిని గుర్తుంచుకొని మరి ప్రవర్తనను సరిదిద్దుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ధనాపేక్షకు లంచమునకు ఆ లింక్ కుదిరింది. ఒక మాటను చూపిస్తాను దైవ గ్రంథములో నుండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుచున్నాను. ఈ మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అందరికీ బాగా తెలిసింది. ఏమిటంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అనే మాట. దేవుడు వేశ్యాసంగులకు వ్యభిచారులకు తీర్పు తీర్చును అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఏముందంటే వివాహాన్ని గురించి వ్రాయబడింది, వివాహంలో పవిత్రతను గురించి వ్రాయబడింది. దాని కింది వచనం 5వ వచనం ఉంది. ఏమిటి? మీరు ఒకసారి చూడాలని మనవి చేస్తున్నాను. బైబిల్ కలిగిన వాళ్ళు ఉన్నవాళ్ళు, ఒకవేళ బైబిల్ తెచ్చుకోవడానికి ఇబ్బంది అయ్యి సెల్ ఫోన్ తెచ్చుకున్నంటే వాళ్ళైనా కానీ ఈ మాటను చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. దేవుడు వేశ్యాసంగులకు వ్యభిచారులకు తీర్పు తీర్చును. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 4వ వచనములో వివాహం, 5వ వచనంలో ధనాపేక్ష అని వ్రాయబడింది. మీరు చెప్పాలి, నా ప్రశ్న అడుగుతున్నా, వివాహంలో ధనాపేక్ష ఏంటంటారు? వివాహంలో ధనాపేక్ష ఏంటంటారు? చాలామంది పలకట్లేదు, ఎందుకంటే వారికి తెలియనట్టుగా ఉంది. వివాహంలో ధనాపేక్ష ఏమిటంటే కట్నం. కట్నం, వివాహంలో ధనాపేక్ష కట్నం. మా వాడికి పెళ్లి కుదిరింది అని మనం చెప్పగానే అవతల ప్రశ్న, వెంటనే వచ్చే ప్రశ్న ఏంటి? కట్నం ఎంత? అవునా? అవతల ప్రశ్న ఏమిటంటే కట్నం ఎంత? దాని గురించి ప్రభుత్వం చట్టం చేసింది. ఏమిటి ఆ చట్టం అంటే కట్నం అనేటువంటిది నేరం అని ప్రభుత్వం చట్టం చేసింది. ప్రభుత్వం దృష్టిలో అది నేరం అయితే ప్రభు దృష్టిలో ఏమంటారు? ప్రభుత్వం దృష్టిలో కనుక అది నేరం అయితే ప్రభు దృష్టిలో ఏమంటారు? అది అంగీకారమా? కాదే కాదే కాదు. నేను బాధతో ఈ మాట చెప్తున్నా. అదేమిటంటే అనేక రకాలైన మతాలు ఉన్నాయి. సరే, క్రైస్తవ్యంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఒకరు అంటారు మాది ఆత్మ సంఘం అని అంటారు, మాది ఆరాధించే సంఘం అని అంటారు, మాది ఆత్మ కలిగిన సంఘం అంటారు, మాది క్రమం కలిగిన సంఘం అంటారు, మాది తల్లి సంఘం అని అంటారు. రకరకాల పేర్లు ఉన్నాయి. వినండి, ఇంతవరకు నేను అనేక సంఘాలను గురించి విన్నాను, కానీ ఒక్క మాట కూడా ఇట్లా వినలేదు. మాది కట్నం తీసుకునే సంఘం అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అర్థమైందా? ఎవరికి కావాలి ఈ భక్తి? ఎవరికి కావాలి నీ భక్తి? భక్తి బ్రతుకును మార్చాలి.
భక్తి మైండ్ సెట్ని మార్చాలి, భక్తి జీవితాన్ని మార్చాలి. అది మారని నీ భక్తి ఎవరికి అవసరం? పెళ్లి చేసుకోబోయే క్రైస్తవ వరులకు చెప్తున్నాను, అబ్బాయిలకు చెప్తున్నాను, మీ అమ్మ నాయనలు కనుక కట్నం తీసుకుంటే నువ్వు బైబిల్ చేత పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చే హక్కు నీకు లేదు అని గుర్తుంచుకోవాలి. మీ అమ్మ నాయన కానీ నువ్వు కానీ కట్నం తీసుకుంటే నీకు బైబిల్ చేత పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చే హక్కు లేదు. ఎందుకంటే నువ్వు పట్టుకున్న బైబిల్లో కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న ఒక్కడు కూడా లేడు. అర్థమైందా? కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న ఒక్కడిని చూపారు, ఒక్కడిని చూపారు లేదు. ఎవరికి కావాలి భక్తి? ఇందులో వ్రాయబడిన సంగతులను అనుసరించకపోతే ఈ భక్తి ఎందుకు? నిష్ఫలం. అందరూ పాడతారు పాటలు, అందరూ చేస్తారు బోధలు, కానీ జీవితాన్ని చూపించకపోతే ఎవరికి కావాలి? ఇది ఎవరికి ఉపయోగం? ఈ సమాజానికి నువ్వు మాదిరిగా ఉండకపోతే నువ్వెట్లా క్రైస్తవుడు? ఈ సమాజం ఒక మాదిరిని చూడగలుగుతుంది. దీనికి భిన్నంగా ప్రవర్తించేవాడు ఎవడున్నాడని. అట్టివాడు క్రైస్తవుడు. నువ్వే దారి తప్పితే ఈ సమాజానికి దిక్కేంటి? ఎవరు మాదిరి? చాలా ఖర్చు అయింది సార్, మా వారిని ఖర్చు పెట్టి చదివించినాను. మీ వాడిని కాబట్టి చదివించుకున్నావు, మంది పిల్లలు ఎందుకు చదివిస్తావు? అంతే కదా, నువ్వు చదివిస్తావు. తల్లులారా, నీ కొడుకు భార్యగా ఉండి, నీకు మనవరాలను కనిపెట్టే ఒక యంత్రంగా ఉండి, నీ ఇంట్లో సాకిరంత చేసి ఒక దాసిగా ఉండి, భవిష్యత్తులో నిన్ను కూడా చూసుకునగలిగిన ఒక ఆయాగా ఉండడానికి నువ్వు తెచ్చుకునే అమ్మాయికి నువ్వే తీసుకోవాలన్నా? ఆలోచించండి. మీరు స్త్రీలే కదా, నీ భర్త అడిగినా ఖండించాల్సిందే, మీ పిల్లలు అడిగినా ఖండించాల్సిందే. ఇది దురాచారం. మనము దాని రూపుమాకపోతే ఎట్లా? నీ కోడలు అవతల నుంచి నీ ఇంటికి వచ్చే బిడ్డ, నీ బిడ్డ నీ ఇంటి నుంచి అవతలికి పోయే ఒకరి కోడలు. ఈ మనస్తత్వం ఉంటే బాగుపడతా. కాదు అని ఇంత ఇస్తేనే చేసుకుంటామని అన్నాం అనుకో, అంత ఇస్తారు లక్షణంగా. టీ పెట్టమంటే చేసుకోపో అని అంటారు. నువ్వు టీ పెడితేనే చేసుకోపో అంటే రేపు నువ్వు మంచంలో పడితే ఎట్లుంటుందో ఆలోచించి. నేను పట్టించుకుంటారా? బట్ట కప్పి తొందరగా చావాలని ఊపిరాడకుండా చేస్తారు. గుర్తుంచుకోండి, ఇది దురాచారం. క్రైస్తవ సంఘం దీన్ని విస్మరించాలి. నాయకులు, పెద్దలు, పెళ్లి చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళు మాట్లాడేవాళ్ళు దీన్ని ఖండించాలి. చిత్రమైన సంగతి ఏంటంటే కొంతమంది పాస్టర్లు వాళ్ళే మాట్లాడి వాళ్ళది కూడా సెటిల్ చేసుకుంటున్నారు. అర్థమైందా? ఎక్కడున్నా, ఎవరికి మాదిరిగా ఉన్నా? భూమి మీద బతికే 4 రోజులు ఈ సమాజానికి, ఈ తరానికి మాదిరిగా ఉండకపోతే ఎందుకు మన బతుకు? దురాచారం ఖండించవలసిన విషయం. ఇదంతా పెళ్ళైన వాళ్ళకి లేని అనుకుంటున్నారేమో. మేము ముస్లింలం అయిపోయినాం అవునా, మాకు కాదనుకుంటున్నారేమో. లే, తీసుకొని ఉంటే కనుక అవునా ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. మా అత్తమామలు లేరు సార్ అంటే మరదల్లో, బావలో, బామరదలు ఉంటారు. వాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలని ఉంటారు. మీ అబ్బ దగ్గర తీసుకున్నానరా, ఇది తీసుకొని ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రభువా, నాకు కలిగిన దాంట్లో సగం పేదలకు ఇస్తున్నా, అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు మరలా చెల్లిస్తున్నాను అని అనగానే అప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ. కాబట్టి తిరిగి ఇచ్చిన వాళ్ళే రక్షణ పొందిన వాళ్ళు. అక్రమ సంపాదన కలిగిన రక్షణ పొందిన వాళ్ళు కాదు. బాగా చెప్తున్నావు సార్, మరి పెళ్లి ఖర్చులు ఏమో నువ్వు ఇస్తావా? నేను అడిగేది పెళ్లి ఖర్చులు కాదు, నేను చెప్పేది పెళ్లి ఖర్చులు కాదు. పెళ్ళి ఎంతోలోనే చేసుకోవచ్చు, కానీ ఆశపడి అడిగేటువంటిది ఉంది. అది
మీ పిల్లల ఖర్చుకు మాట్లాడుకోండి, ఇబ్బంది లేదు, మీకు లేదు, వాళ్ళకు తగలదు, మీకు తగలదు, నష్టమేమీ లేదు. కానీ అవతలి వారిని దురాశ చేత పీడించి తీసుకోవటం, అది కూడా ఏమిటంటే ఈజీ మనీ. మళ్ళీ మాట చెప్తాను, మీకు ఇష్టం లేకపోతే నాకు సంబంధం లేదు. ఒక వేశ్యకున్న దేహాన్ని అమ్ముకొని సంపాదించుకుంటారు, కానీ కట్నమడిగా వాడు అంతకంటే హీరుడు అనే సంగతిని గుర్తుంచుకో. ఇంకేం చెప్పాలి? క్రైస్తవ తరం మాదిరిగా ఉండకపోతే భక్తిని మానేయటమే మంచిది. ఈజీ మనీ కావాల్సింది, కష్టపడండి. అక్రమ సంపాదన దేవుడు ఎన్నడూ ఆశీర్వదించాడు. అనుకోవచ్చు దేవుని దయ వలన ఇది అని, సంపాదించినేం అక్రమం, దేవుని దయ అని దానికి ట్యాగ్ పెట్టవచ్చు. ఒక దినాన ఆయన ఎదుట నిలిచినప్పుడు మొత్తం మన బండారం అంతా బయటపడుతుంది. అక్రమ సంపాదనను వదిలేయండి. అది పైసా కానీ, ₹1,00,000 కానీ, అది దేవునికి అసఖ్యం అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను. నేను దేవుని భయం చేత అలాగున చేయలేదు అని అన్నాడు. జాగ్రత్త పడదా. పూర్వం అందున్నటువంటి ముసలులను చూస్తుంటే వాళ్ళ ఫోటోలు, వాళ్ళకు మీసాలు ఎట్ట తిప్పుకొని ఉన్నారన్నమాట. ఎందుకు తిప్పుకున్నారా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, వాళ్ళు భార్యలను కొనుక్కుండేటోళ్ళు. అర్థమైందా? ఇప్పుడు భర్తలను కొనుక్కుంటున్నారు, అప్పుడు భార్యలు కొనుక్కుంటారు అన్నమాట. నిజమే, ఎందుకంటే ఇప్పుడు మీసాలు తిప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు? అన్ని మీసాలు ఎవరు ఉన్నాయి? లేవు. కాబట్టి కష్టం ఇది. ఈ భక్తి కష్టం. అయినా సరే జీవించాల్సిందే. ఆ రాజ్యాన్ని ఆశిస్తే ఈ భూమి మీద కష్టాన్ని అనుభవించాల్సిందే. రైట్, నేను గుర్తు చేస్తున్నాను. మొదటిది అక్రమ సంబంధాలు, రెండవది అక్రమ సంపాదన, మూడవ విషయాన్ని జస్ట్ 5 minutes నేను చెప్పి ముగిస్తాను. ప్రభు అయిన యేసు ఆయన భూమి మీదకి దిగి వచ్చి మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన శిలువలో ప్రాణం పెడుతూ ఉండగా ఒక వ్యక్తి ఆయన ఇరు ప్రక్కల 2 దొంగలు వేలాడారు. ఆ 2 కూడా ఆయన దూషించారు. కానీ వారిలో ఒకనికి ఆయన మీద కొంచెం ఆసక్తి కలిగింది. ఎంత చేతగానే అడిగినా ఒక్క మాటనన్నా తిడతాడు కదా, ఇదేమిటి ఒక్క మాట కూడా అనట్లేదు. ఎవరినైనా సరే క్షమిస్తున్నాడు కానీ, క్షమించమని అడుగుతున్నాడు కానీ, తండ్రి వీరేం చేస్తున్నావు, వీరెరగరు వీరిని క్షమించమంటున్నాడు కానీ కనీసం ఒక్క మాటన్నా దూషించట్లేదే. తాను విన్న సంగతులన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. అప్పుడు తనలాగే దూషిస్తున్నటువంటి తన సహచరుని వారించి ఇట్లా అంటున్నాడు. అయితే రెండవవాడు వాడిని గద్దించి, లూకాసు వార్త 23:40, నీవు అదే శిక్షా విధుల్లో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఈ రాత్రి ఈ సంగతిని గ్రహించాలని మనకి. బాబు, నువ్వు అదే శిక్షా విధులు ఉన్నావు, మనకి ఇదే శిక్ష ఉంది. మన మధ్య ఈయన బాధను అనుభవిస్తున్నాడు, మన ఇద్దరికి ఇదే శిక్ష ఉంది. ఇప్పటికైనా దేవునికి భయపడవా? నాకు అర్థమైంది, ఈయన సామాన్యమైనటువంటి వాడు కాడు. మన వల్ల నేరాలు చేసినటువంటి వాడు కాదు, మన వల్ల ఘోరం చేసిన వాడు కాదు, హత్య చేసిన వాడు కాదు, దొంగతనం చేసిన వాడు కాదు. ఈయన తన పాపాన్ని బట్టి మనలాగా సిలువలో వేలాడుచున్నవాడు కానే కాదు. ఈయన లోక పాపాన్ని బట్టి వేలాడుచున్నాడు అని తన సహచరుని వారించి ఇట్లా అంటున్నాడు అనుకుందాం. నేను నీతో తిరిగాను, నేను నీతో తిన్నాను, నేను నీతో త్రాగాను, నేను నీతో కలిసి హత్యలు చేశాను, నీతో కలిసి దొంగతనాలు చేశాను, నీతో కలిసి చెరసాల్లో ఉన్నాను, నీతో కలిసి పట్టుబడ్డాను, నీతో కలిసి శిలువ మీదకి వచ్చాను, కానీ నీతో కలిసి మాత్రం నేను చాలు. ఈయన రక్షకుడు అనే సంగతి నాకు అర్థమైంది. అంచేత నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నా అని ఆయన వైపు తిరిగి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. యేసు అని సంబోధించాడు. అవతలివాడు క్రీస్తు కదా అని అన్నాడు, యువతలివాడు నువ్వు యేసు అని అన్నాడు. అనగా రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు నీ రాజ్యంలోనికి వచ్చావు, నువ్వు రక్షకుడు అయ్యా, నన్ను రక్షించడానికి, నా ఓటి వారిని రక్షించడానికి, యావత్ ప్రపంచాన్ని పాపం నుంచి విడిపించడానికి, రక్షించడానికి
నువ్వు వచ్చావు. నేను నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను. నాకు అర్థమైంది నువ్వు రక్షకుడు. అలాగే నువ్వు రాజ్యముతో తిరిగి వస్తావు. మా వలె మరణించి మట్లో కలిసిపోయేవాడు కాదు, నువ్వు మరలా తిరిగి వస్తావు. అప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభు అతనిని చూచి, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నాడు. తన జీవితకాలం అంతా పాపంలో బ్రతికి అదే పాపంలో చనిపోయి పాతాళమునికి వెళ్ళవలసినటువంటి వాడు ఆ క్షణాన యేసుక్రీస్తు ప్రభువును గుర్తించి తన పాపమును ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన రక్షకునిగా అంగీకరించడం చేత తన పాప క్షమాపణ పొందాడు. ఆ దినాన అతడు ప్రభుతో పాటు పరదేశునికి వెళ్ళాడు. యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. ఎప్పుడో నేను వచ్చినప్పుడు కాదు బాబు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని అన్నాడు. ప్రియులారా, రక్షణ అనేటువంటిది, పాపక్షమాపణ అనేటువంటిది అది మనకు ప్రభు ఉచితంగా ఇచ్చేటువంటిది. పాపం ఏదైనా కానీ విరిగిన మనసుతో, నలిగిన మనసుతో ఒప్పుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఈ పాపం ఏదైనా సరే ప్రభువా నన్ను క్షమించు, నేను అక్రమ సంబంధంలో ఉన్నాను విడిచిపెడతాను, అక్రమ సంపాదనలో ఉన్నాను విడిచిపెడతాను, నేను నిన్ను తృణీకరిస్తున్నాను ఇంతవరకు విడిచిపెడతాను, ఈ రాత్రి నన్ను క్షమించి నా పాపాన్ని క్షమించి నన్ను పరిశుద్ధినిగా చెయ్యి అని అడిగితే రక్షకుడు ప్రేమామయుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆయన పాపమును క్షమించి పరిశుద్ధినిగా చేయుటకు ఆయన శక్తి కలిగిన వాడు. ఈ రాత్రి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు ఇష్టపడితే, పాపక్షమాపణ పొందడానికి ఇష్టపడితే ఈ మీటింగ్ తర్వాత ముందుకు రండి, మీకోసము ప్రార్థన చేస్తారు దేవుని దాసులు. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, అందరూ దయచేసి తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ దయచేసి అందరూ తల్లు వంచండి, కళ్ళు మూయండి, అటు ఇటు చూడవద్దు. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారనే సంగతిని గుర్తుంచుకోండి. ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను, నన్ను దయతో క్షమించండి. నా జీవితం నాకు అర్థమైంది, నేను వేషధారిగా బ్రతుకుచున్నాను, ద్విమనస్తత్వాన్ని కలిగి ఉన్నాను, నన్ను దయతో క్షమించమని చెప్పి ప్రభు కనుక సంపన్నుడు సహాయం చేసి దీవించి నేను ఎంతసేపు మాట్లాడాను, నేను ఒక్క నిమిషం మౌనం పడ్డాను. మీ మనసులు ఊపి మీరు ప్రార్థన చేసుకోండి. మీరు మీ మనస్సును దేవుని ఎదుట విప్పండి, మీ హృదయాన్ని దేవుని ఎదుట పరచండి, మీ సంగతిని ఆయనకు చెప్పండి. మీరేమై ఉన్నారో ప్రభువునకు తెలియచేయండి. ప్రభువా నన్ను కనికరించమని ఆయన అడిగండి. మీరు మౌనంగా ఉంటున్న ఒక్క నిమిషం, ఆ తర్వాత ముగిస్తుంది. నాకు కాదని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా. విన్న బోధైది నాకు కాదని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనస్సు పొందవా. రేపుయనేడి రోజునయందు, రేపుయనేడి రోజునయందు మరణము సంధించగా, మోక్షము ఇక లేదుగా, మరణము సంధించగా, మోక్ష మార్గము ఇక లేదుగా. ఆపిగానే
యెహోవా ప్రియుడా పాపిగానే జీవితువా. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. పలుకబడిన ఈ మాటలు ప్రజల హృదయాల్లో నాటు సంగతులను అర్థం చేసుకునేటట్టుగా మీ అందు భయము కలిగి జీవించడం సాగించి, పవిత్రత కలిగి బ్రతికడం సాగించి, జీవితం పవిత్రం, సంపాదన పవిత్రం. మీ అందు విశ్వసించిన వారే పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించిన భాగ్యం నుంచి కృప చూపించండి. ఇంకనూ విశ్వసించిన వారిని దర్శించండి, వారి హృదయాలతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. ఈ స్థానిక సంఘాన్ని ప్రజలు మీ దాసులు దీవించండి. ఆయా స్థలాల నుంచి వచ్చారు భోజన పానాదులు ప్రయాణాల్లో సహాయం చేసి కృప చూపించమని అడగచ్చు. మీరు అక్కడ ఆలస్యమై మేము సజీవులమై నిలిచి ఉంటే మరెప్పుడైనా కలుసుకుని సంతోషించే భాగ్యం అడగచ్చు. స్థానిక జీవం గల దేవుని బాధ్యులైనటువంటి వారు సహోదరుడు మౌసన్న కానీ హృదాసన్న కానీ మిగతా సహోదరు కరుణించి దీవించారు. మహిమను వాక్యం అందించి ప్రయాణములున్న మీ దాసు శ్యాంబాబన్న గారి కొరకు ప్రార్థన క్షేమం దయచేసి మహిమ. యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దైవజనులు ఇమానుయేల్ అన్న గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఇంతవరకు శ్రేష్టమైన మాటలు ఉన్నారు. ఏది ముఖ్యం? భక్తి, భయం. భక్తి జీవితం ఎలాగ భ్రష్టమైపోతుందో దేవుని భయం కలిగిన వారు ఎంత పరిశుద్ధులుగా ఉండి మరి కుటుంబాన్ని, దేశాన్ని, మరి ఇతరుల మరి దేశాలన్నిటి ఎలాగా యేసేపు పోషించగలిగాడో మనం చూస్తాం. భక్తి అంటే భయం లేనిది కాదు, రెండు కలిసి ఉంటేనే అది దేవుని రాజ్యాన్ని చేర్చగలరు. ఒట్టి భక్తి, పైకి భక్తి కలవారి వలె ఉండి దాని శక్తి లేకపోతే దండగి. మీరంతా దేవుని యొక్క వాక్యాన్ని చాలా మనసారా మరి హృదయమారా విన్నారని నమ్ముతున్నాం. ఇంతగా ప్రయాసపడి దేవుని యొక్క వాక్యం ఎందుకు ప్రకటిస్తున్నామంటే మీ జీవితాలు దేవుని భయముతో, భక్తితో, పైకి భక్తి కాదు, భక్తి ఉండి భయం లేకపోతే శుద్ధ దండగా. కాబట్టి భయముతో కూడిన భక్తి కలిగి జీవించాలని, ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే ఇంత శ్రేష్టమైనటువంటి వర్తమానం విని కూడా మీ హృదయాలు గడగట్టకపోతూ ఉంటే, కరడు కట్టుకుని పోతూ ఉంటే వాటిని కరిగించండి, సరిచేయండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని. వచ్చినటువంటి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తాం. ముగింపు ప్రార్థన చేస్తాం. తర్వాత మీరు లేచినట్లయితే వెంటనే మీకు అందరికీ భోజనాలు, శ్రేష్టమైనటువంటి భోజనాలు మరి సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ దినాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని, మీ స్వాధీనంలో ఉంచుకొని, మీ సన్నిధిని మాకిచ్చి, మీ అధ్యక్షతలో ఈ కూడికను ఉదయం మొదలుకొని మరి ఇంతవరకు మీరు జరిగించిన విధానానికే మీకే స్తోత్రములు. అవును మా ప్రభువా, ఆకాశములు మీ ఆధీనంలో ఉంచుకున్నారు, మీకే స్తోత్రములు. దైవజనులను అవును మా ప్రభువా, మీ భారంతో, మీ ఆత్మతో నింపినందుకే మీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అవును మా ప్రభువా, మీ భారం అవునైనా మీ దైవజనుల ద్వారా అవునైనా ఈ ప్రజలకందరికీ తెలియజేయబడింది. అవును మా ప్రభు, ఇప్పుడు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని భయం కలిగి, నీవే నిజమైన దేవుడిని అంగీకరించబడి, మిమ్మల్ని స్వతంత్రించుకొని స్వీకరించి
అవును మా ప్రభు, ఈ జీవితంలోనే అవును మా ప్రభు, మీ రాజ్యాన్ని స్వతంత్రించుటకు మీరే కృప అనుగ్రహించండి. ఎంతో ప్రయాస, ఎంతో భారం అవును మా ప్రభు, మీ దాసుల హృదయాల్లో నింపి ఆ భారాన్ని ఈ ప్రజలకు మీరు తెలియజేసినందుకే మీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, మీ యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారందరినీ మీరు రక్షించండి, మీ రాజ్య వారసులు చేయండి. అవును మా ప్రభు, అవును తండ్రి, రక్షించడానికి మీరు పరలోకాన్ని విడిచిపెట్టి, అది విడిచిపెట్టకూడని భాగ్యం అయినప్పటికీ నరమాత్రులమైనటువంటి మా కొరకు ఈ లోకానికి తెంచి మరణించి మాకు నిత్య జీవం దయచేసిన దేవ, పరలోక రాజ్యాన్ని దయచేసిన దేవ, మీకే స్తోత్రం. ఇంకెవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు వారి హృదయాలు తెరవండి. మీరే దేవుడిని అంగీకరించబడటకు, మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటకు పరిశుద్ధాత్ముడా వారిని మీరు సంధించండి, వారితో మీరు మాట్లాడండి, మీ వాక్యం ద్వారా వారిని ఒప్పించండి, మీ రాజ్య వారసులు చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి అందరూ మీరు నిలబడినట్లయితే, మీ కుర్చీలు వరుసగా వేసుకున్నట్లయితే వెంటనే భోజనాలకు సిద్ధం చేయబడతాయి. వచ్చినటువంటి మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసి